మల్లికి అరవింద్ విషయంలో అరవింద్కి అపాయం తలపెట్టింది తన భర్తే అని నిజం తెలుస్తుంది. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళేసి తన భర్తకు ఫోన్ చేసి మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి ఫోన్ చేసి పిలుస్తుంది. అక్కడికి తన భర్త వస్తాడు. మళ్ళీ తన భర్తను అడుగుతుంది, అరవింద్ బాబును ఏం చేశారు మీరు? మీరే కదా తనని మాయం చేసింది, తనని ఇబ్బంది పెట్టింది, ఏం చేశారో నిజం చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు తన భర్త మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదు, అరవింద్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, తనని నేను ఏం చేయలేదు అని చెప్పేసి అంటాడు. అత్తయ్య గారు చెప్పింది నిజమే, అరవింద్ బాబును మీరు ఏమో చేశారు, ఆ తప్పు కప్పిపుచ్చడానికి నాతో ప్రేమగా నటిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అంటుంది. అప్పుడు తన భర్త అయితే లేదు మళ్ళీ నా ప్రేమ విషయంలో ఎలాంటి కల్మషం లేదు అని చెప్పేసి అంటాడు. తర్వాత మళ్ళీ మీరు నిజం చెప్తారా చెప్పారా, కనీసం ఈ అమ్మవారి సమక్షంలో అయినా నిజం చెప్పండి, నేను ఇంటికి రావాలంటే మీరు నిజం చెప్పే తీరాలి అని చెప్పేసి మళ్ళీ అంటుంది. తర్వాత అయితే తను నిజం ఒప్పుకుంటాడు, మళ్ళీ భర్త నిజం ఒప్పుకుంటాడు. తర్వాత మళ్ళీ అరవింద్ని వెతుక్కుంటూ వెళ్తుంది. తనకు వచ్చిన సమాచారం ప్రకారం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉండరు, ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి అరవింద్ని తరలించాడని తెలిసి హాస్పిటల్కి కూడా మళ్ళీ అరవింద్ని వెతుక్కుంటూ పోతుంది. అక్కడికి వెళ్ళేసి అరవింద్ కౌంటర్లోకి వెళ్ళేసి అరవింద్ పేరు చెప్తే ఆ పేషెంట్తో ఎవరు లేరు అని చెప్పేసి, ఎవరు అడ్మిట్ కాలేదని చెప్పేసి చెప్తారు రిసెప్షనిస్ట్. తర్వాత మళ్ళీ గట్టిగా అరవింద్ బాబు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు మళ్ళీ మాటలకు అరవింద్ కోమాలోకి వెళ్ళింటాడు కదా, అరవింద్కి కొంచెం కొంచెం గతమంతా గుర్తుకొచ్చి స్పృహలోకి వస్తాడు. అప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చేసి హాస్పిటల్లో ఇట్లా అరచకూడదమ్మా, రిసెప్షన్లోకి వెళ్ళి పేషెంట్ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు పేషెంట్ ఎక్కడున్నారో చెప్తారు అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో మళ్ళీ వెళ్ళి అడుగుతుంది. మళ్ళీ ఆ పేరుతో ఎవరు ఇక్కడ లేరు అని చెప్పేసి అంటారు. ఇంతలో అరవింద్ని జాయిన్ చేసిన ఒక ఊరి పెద్ద మనిషి అక్కడికి వస్తాడు. వాళ్ళ పని వాళ్ళతో అక్కడికి పంపించి ఉంటారు కదా, వాళ్ళకి అడుగుతూ ఉంటారు ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది, ఆ బాబు స్పృహలోకి వచ్చాడా, ఆ బాబు స్పృహలోకి వచ్చి తన వివరాలు, తన ఊరి వివరాలు, తన పేరు చెప్తే వాళ్ళ ఇంటికి మనం పంపించేయచ్చు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకునేది విని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏ డేట్న అతన్ని మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు, అతను మీకు ఎప్పుడు చిక్కారు అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. సేమ్ అరవింద్ మాయమైన రోజు ఆ రోజు ఒక్కటే కావడంతో అతను మా అరవింద్ బాబేమో అని చెప్పేసి నాకు డౌట్గా ఉంది, ఒకసారి మీరు చూపిస్తారా అని చెప్పేసి మళ్ళీ ఆ పెద్ద ఆయన్ని అడుగుతుంది. సరే అమ్మ పద చూద్దామని చెప్పేసి వెళ్ళి చూసేసరికి అక్కడ అరవింద్ అయితే ఉండడు. అరవింద్కి అప్పటికే స్పృహ వచ్చేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆ పెద్ద ఆయన అరవింద్ని వెతుక్కుంటూ వెళ్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ భర్త ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ అత్త అడుగుతుంది, రే ఇద్దరు కలిసి వెళ్ళారు, మీకేమైనా గొడవ జరిగిందా, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, నిన్నేమైనా అనిందా చెప్పు, తనని ఇంటికి వచ్చాక 4 వాయిస్తాను అంటే నువ్వు మళ్ళీ నేమే అనకమ్మా అని చెప్పేసి అంటాడు. తర్వాత నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేసేయి అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి నేను మళ్ళీని మనస్ఫూర్తిగా అయితే ప్రేమించాను, అరవింద్ కారణంగా మళ్ళీ నాకు ఎక్కడ దూరం అవుతుందా అని చెప్పేసి అరవింద్ని చంపేయాలి, అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను, ఇవన్నీ ఆవేశంలో నేను తప్పు చేశాను, నేను అరవింద్ని అలా చేసిండకూడదు అని చెప్పేసి తను బాధపడుతూ తనైతే ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలని అనుకుంటాడు. ఇంతలో ఎవరు పిలుస్తారు. తర్వాత వచ్చేసి మళ్ళీ తెల్లారేంతవరకు వెతుకుతూనే ఉంటుంది అరవింద్ని. తర్వాత అరవింద్ మళ్ళీని చూసి మళ్ళీ అని పిలుస్తాడు. మళ్ళీ అరవింద్ని చూసి అరవింద్ బాబు నన్ను క్షమించండి, నా భర్త కారణంగానే మీకు ఇలా జరిగింది, నా భర్తే మిమ్మల్ని నువ్వు
మీరు మాలిని అక్క విడిపోవడానికి నా భర్తే కారణం. మమ్మల్ని క్షమించండి అరవింద్ బాబు. మనం ఇప్పుడైతే తొందరగా వెళ్ళాలి. లేకపోతే మాలిని అక్క పెళ్ళి జరిగిపోతుంది అరవింద్ బాబు అని చెప్పేసి మళ్ళీ అరవింద్ని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంతలో అక్కడ పెళ్లి పనులైతే స్టార్ట్ అయిపోయి ఉంటాయి. మాలిని చాలా బాధపడుతూ ఉంటుంది. మా అమ్మ కారణంగా నేను బలవంతంగా ఈ పెళ్ళికైతే ఒప్పుకున్నాను అరవింద్. నాకు ఎందుకు ఇంత కష్టాలు, నన్ను ఎందుకు ఇంత ఏడిపిస్తున్నావు, నువ్వు బ్రతికుండేది నిజమైతే ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి కనపడొచ్చు కదా అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అయితే పెళ్లి ముహూర్తం అయితే రానే వస్తుంది. మళ్ళీ వచ్చేసి అరవింద్ని తీసుకొని వస్తుంది.